వస్తలేడు. बीजेपी यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद। रामरेड्डी दामोदर रेड्डी गारू अमर है टाइगर रामरेड्डी दामोदर रेड्डी गारू अमर है दामన్న अमर है जिंदाबाद, 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 यूथ कांग्रेस जिंदाबाद, 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 यूथ कांग्रेस जिंदाबाद। సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాంధీ స్టాచ్యూ దగ్గర ఏదైతే గత నెలలో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై అమానుషంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బుల్లెట్స్ తోటి విద్యార్థులను ఒక నక్సలైట్లు లెక్క భావించి వాళ్ళ మీద బుల్లెట్స్ దాడి చేయడం, అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి స్టేట్ యూత్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన గుడిపాటి నర్సయ్య గారి ఆదేశాల మేరకు, రమేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో, అలాగే మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారి ఆదేశాల మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, అలాగే సూర్యాపేట పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న గారు, అలాగే మన కౌన్సిలర్లు నాగుల వాసు గారికి, అలాగే సైదన్నకు, మన కక్కిరేని సీనన్నకు, అలాగే మన హేమ సతీష్ గారికి, చెంచల్ మణిలత గారికి, అలాగే ఫారూక్ గారికి, అలాగే మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే 13వ వార్డు కౌన్సిలర్ మహేష్ అన్నకు, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, ఎవరైతే అసెంబ్లీ ప్రెసిడెంట్లు, జిల్లా జనరల్ సెక్రటరీలు, మండల పార్టీ అధ్యక్షులు భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఒక పిలుపు మేరకు రావడం చాలా సంతోషకరం. దశరథ్ అన్నకు, అలాగే రవణకు, సైదుల్ నరేందర్ అన్నకు, జిల్లా కార్యదర్శి ఫారూక్ భాయ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఒక అమానుషంగా ఏదైతే ఢిల్లీలో కార్యక్రమం జరిగిందో, ఒక స్టూడెంట్స్ అని చూడకుండా భారీగా లాఠీ చార్జ్ చేయడం కాకుండా టియర్ గ్యాస్ వాళ్ళ మీద ప్రయోగించి ఆఖరికి బుల్లెట్స్ తోటి దాడి చేస్తే చాలామంది, ఒక 2-3 స్టూడెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి అమిత్ షా నైతిక బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ మా యువజన కాంగ్రెస్ తరపు నుంచి అన్ని జిల్లాల వారీగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఏంటంటే మొన్న విద్యాశాఖ మంత్రి ఏదైతే రాజీనామా చేసిండో అదేవిధంగా అమిత్ షా కూడా రాజీనామా చేయాలని చెప్పి మా అందరి విన్నపం. స్టూడెంట్స్ రాబోయే తరానికి వాళ్ళ దేశానికి ఒక పౌరుల లెక్క భావించాలి. వాళ్ళే ఇలా దేశానికి ఒక రైతు ఇట్లా వెన్నముక్కనో, విద్యార్థులు కూడా ఒక దేశానికి ఒక పౌరుల లెక్క భావించే విధంగా ఉండాలి. కానీ అమానుషంగా వాడి మీద దాడి చేసి వారి యొక్క భవిష్యత్తును కూడా కల్లాచెల్లం చేయడం ఇది ఎంతవరకు సమంజసం కాదని చెప్పి కోరుకుంటున్నాము. ఇవాళ మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఎంతవరకు న్యాయం చేయకుండా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మేము యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ఒక విన్నపం చేసుకుంటున్నాము. మనం ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఏదైనా కూడా ముందుండి నడవాలని చెప్పి మనం ఏదున్నా కూడా సీనియర్ నాయకులను కలుపుకొని మనం అంటే ఏందో యువజన కాంగ్రెస్ మిత్రులు అంటే ఏందో మనం రాబోయే రోజులలో కూడా కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే విధంగా మనం అడుగుజాడలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పార్టీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ధర్నా ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు కౌన్సిలర్లకు, ఈ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్ గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జు మన జావీద్ బేగ్ గారికి, మరి జిల్లా ఉపాధ్యక్షుడు ఫారూక్ గారికి, మరి తెచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న గారికి,
కౌన్సిలర్లు రెవల్ గారికి, వెంకన్న గారికి, మరి సాయి గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో ఈ బీజేపీ రాజ్యంలో యువత తొక్కబడుతుంది, యువత అణిచివేయబడుతుంది. యువకులు మీరు గ్రహించాలి, యువకులు మీరు మేధాశక్తితోటి ఆలోచించాలి. ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేధోశక్తిని అణిచివేస్తాడట. నక్సలైట్లను అణిచివేసినాం, మేధో నక్సలైట్లను అణిచివేస్తామని యువకులైన మేధావులైనటువంటి యువకులని అణిచివేస్తామని నిస్సిగ్గుగా, బహిరంగంగా, నిర్లజ్జగా ప్రధానమంత్రి ఈరోజు ప్రకటన చేయటం చాలా ఏకరమైన విషయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నీట్ పరీక్షలో లీక్ అయితే ఎంతో మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయిందని చెప్పి వాళ్ళు రోడ్డుకెక్కి అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పి బయటకు వచ్చి రోడ్ల మీద వేలాది మంది, లక్షలాది మంది యువకులు జంతర్ మంతర్ కాడ వాలంటీర్గా వాళ్ళు వచ్చి దేశవ్యాప్తంగా ధర్నా చేస్తున్న సందర్భంలో పిల్లెట్ గ్యాస్లతోటి, టియర్ గ్యాస్లతోటి, పిల్లెట్ బుల్లెట్లతోటి వాళ్ళని, విద్యార్థులని ఒక టెర్రరిస్టులుగా ఊహించి టెర్రరిస్టులుగా వాళ్ళ మీద కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నాయకులని మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం జరిగింది, ప్రియాంక గాంధీ గారు ప్రశ్నించడం జరిగింది ఇదే పార్లమెంటులో. దానికి క్షమాపణ చెప్పాలని అమిత్ షాను కోరితే వాడు వెకిలి నవ్వులు నవ్వుతూ తన సంఘం మంచిగుండాలి, తన ఆర్ఎస్ఎస్ సంఘం బాగుండాలని చెప్పి నినాదాలు చేసుకుంటూ తిరుగుతున్న నిస్సిగ్గున్నటువంటి బీజేపీ నాయకులని, మతోన్మాదమైన ఈ బీజేపీని మనం ఈ యువకులు అందరూ కలిసి కట్టుగా రానున్న ఎన్నికల్లో బొందబెట్టి అతపాతానికి తొక్కి మన ప్రధానిని రాహుల్ గాంధీని చేసేంత వరకు కూడా మనం పోరాడాలని ఇటువంటి ధర్నాలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నాయకులందరికీ మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సూర్యాపేట హెడ్ క్వార్టర్ గాంధీ భవనంలో ఎన్ఎస్ఐ యూత్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేట్ అభి నాయకత్వంలో ఇక్కడ మహాధర్నాకి చేసిన మన ముఖ్య అతిథి మన వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, జిల్లా అధ్యక్షులు అభి గారు, అదేవిధంగా కక్కిరేని శ్రీని గారు, హేమ సతీష్ గారు, ఫరూక్ గారు, వాసు గారు, వేద్ గారు, ఇక్కడికి వచ్చిన అందరి యూత్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మీద అణచివేత ధోరణి ప్రదర్శిస్తుంది. గతంలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాల్పుల్లో ఒక 25 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ ఆ రోజు ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒక 70-80 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దాని మీద ఎంతోమంది విద్యార్థులు ధర్నాకు పాల్గొన్నారు. వాళ్ళు ధర్నా చేయకుండా బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కథం తొక్కి వాళ్ళ మీద బుల్లెట్ కానివ్వండి అన్ని రకాలుగా వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళు ధర్నా చేయకుండా జరుగుతుంది. అంటే భారతదేశంలో ప్రతి యువత దేశం ఉండాలన్నా కూలిపోవాలన్నా యువత చేతుల్లోనే ఈ భారతదేశం ఆధారపడి ఉన్నది. అట్లాంటి భావి భారత పౌరుల మీద ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం చేయడం మంచి సబబు కాదు. దీనికి అనుగుణంగా ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ధర్నాకు పిలుపునిచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనం అందరం బలపరిచి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మన భారతదేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఈ అహింస పాలన నుంచి మనం అందరం మేల్కొనాలి. దీనికి ప్రతి ఒక్క యూత్ నాయకులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు హదం కట్టుకొని వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా
మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో వచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిసిసి పిలుపు మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏఐసిసి సభ్యులు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సన్నల ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ గారి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ, గతంలో జరిగినటువంటి విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనని రెచ్చగొట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా ఆదేశాల మేరకు వారి మీద అమానుషంగా పిల్లెట్ గన్స్ని టియర్ గ్యాస్ని ప్రయోగించడం జరిగింది. మరి శాంతియుతంగా తన యొక్క ఉద్యమాన్ని చేస్తున్నటువంటి రైతుల మీద అంత అమానుషంగా చేయాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడదు అని చెప్పేసి అమిత్ షాని డిమాండ్ చేస్తూ మరి నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పేపర్ లీక్ వల్ల విద్యాశాఖ మంత్రిని ఎలాగైతే రిజైన్ చేయించారో ఇట్లాంటి అమానుష కార్యక్రమాలు చేస్తున్నందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బాధ్యతాయుతంగా ఉండి బాధ్యత తీసుకొని వారిని కూడా రాజీనామా చేసే విధంగా మోడీని మేమందరం కలిసి ముక్తకంఠంగా డిమాండ్ చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను.